ఏమనుకుంటారా నువ్వు? ఏంటిది నా మీద లొల్లి పెట్టుకొని చేత కాక కాయను తొక్కుతానవా నువ్వు? నీకు సాత కదే పందో కదా నేనే దొంగ నువ్వే దొంగ. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా రూపా ఓ రూపా దీని జాంసల్లాగుండా 2 సార్లు పిలిచినా కూడా వణుకుతలేదు. ఎటు పోతున్నాయి బ్యాగ్ తగ్గుతాను? పొద్దుగల కారబార్ వచ్చిండు, గ్రామ పంచాయతీలో మీటింగ్ ఉందాట. నేను మావగారింటి పోతాన్నా, మా అన్న బిడ్డకు చీర కట్టించే ఫంక్షన్ ఉంది. అయ్యో గట్లాంటి ఎట్లనే? సర్పంచ్ నువ్వేనే, నువ్వే లేకుంటే ఎట్లుంటది? ఇజ్జత్ పోతుందాడా? సర్పంచ్ని నేను లేకుంటే ఏమవుతుంది? నా అంతకు వార్డు నెంబర్ నువ్వు ఉన్నావు కదా, నువ్వేమో ఏవో మనిషి ఇంట్లో ఏం చేస్తాను, బయటికి వెళ్ళి చెల్ది నీ చేత శర్రపోను. ఉన్నా కొద్ది ఏదో ఒకటి అంటనే ఉంటుంది. ఎల్లు నీ బట్టలు తెచ్చుకో, ఇంట్లో ఎన్నో కొన్ని పెట్టినా కానీ. అయ్యో అత్తన్న ఆగలేవు, బట్టలన్నీ వేసుకొని వేసుకొనివా మాసాలు కానీ బండి పోనాడు. నాడు నేరి సర్పంచ్ అయిన కానుంచి దీనికి పోకడా బాగా పెరిగింది. ఓయ్ చూసినావా దాని తింపుడు? నువ్వు రా బిడ్డ, నీ సంగతి చెప్తా. నా అన్న బిడ్డ అని లగ్నం చేతివి, ఎకరం పొలం అమ్మి సర్పంచ్ చేతి, బలవంతంగా భాషం కడితే గిట్టనే ఉంటుంది. నేను చెప్తున్నా వారే నాకు చదవస్తే నేనే సర్పంచ్ నిలబడదు, దాని ఎందుకు నిలబెట్టిత్తు? ఇక నేనన్న పోలే గ్రామ పంచాయతీకు, ఇజ్జత్ పోద్దాడ పోకపోతే. అయ్యో రామ, కొట్టేలా కొడతాను టూరు టూరు జల్ది పోని. మళ్ళా బంద్ చేసిండే రాముల మాసాలా జల్ది పోని. కూడలో సర్పంచ్, అత్త వార్డు మెంబర్, ఇంతవరకు ఊళ్ళో పోకపోతుంది. ఎవరేమనుకుంటానో ఏం చేస్తానో ఏమో. ఓ లచ్చక్క అయ్యరా ఎటు పోతావు? నేనా అక్క, ఈ వాడకు నల్లలు అత్తలేవాట, కొంచెం చూసిరాను పోతాను, చేపిస్తా. తిన్నారా? అన్నం తిన్నారా? తినే కూర్చున్నాం. అంత మంచిదే కదా? అంత మంచిదే. మీకు అత్తనేనా నీళ్ళు? మాకు అత్తన్నాయి. సరే, మూరీలు మంచిగా తీస్తానా? తీస్తారు, రోజు వస్తాను కదా వాళ్ళు. ఇస్తారు. సరే. లచ్చక్కకేంది మహారాజు, కోడలు సర్పంచ్, అత్తవాడ నెంబర్, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను. కోడలు లొల్లి పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిందట. ఏం మహారాజు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ కోడలు. ఇంట్లోకి పోతే లచ్చ కుత్తదే, లచ్చకు మొగడు ఉత్తోడే, కోడలేనే వస్తుంది అంత. చూసినావానే, ఊళ్ళోకి పోతే ఇజ్జత్ పోతుంది. ఎకరం అమ్మి సర్పంచ్ చేతివి, ఏం లాభం చెప్తే విన్నావా నువ్వు? సాల్పా 2 రోజులు అయింది, లేట్ అయింది. మావి ఏమంటుందో ఏమో. ఏమంటది అంటే ఊకుంటానా? అమ్మా ఉన్నారా?
అమ్మా ఎవరైనా ఉన్నారా ఇంట్లో? రాపిడ్దా కూర్చో. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నారా? బాయేనా అంతా? ఇంత బాగా మా కోడలు కొడుకులా ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు గుర్తు. అవునా? రేపు మన ఊర్లో మహిళా మండలి మీటింగ్ ఉందమ్మా. సర్పంచ్ గారి నుండి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. నేను మా కోడలు వెళ్తాను. రూపా ఏంది? మహిళా మండలి మీటింగ్ ఉంది మేడం, మీరు తప్పకుండా రాగలరు. నేను ఇప్పుడు ఏ మహిళా మండలి మీటింగ్కి రాను. నేను ఇప్పుడే ఊరి వచ్చిన, నాకు అసలే చిరాకు ఉంది. రేపు అది రాకుండా నేను కంపల్సరీ వస్తా బిడ్డ. సరే, మంచిదమ్మా. సరే మంచిది, వెళ్ళొస్తాను నేను మరి. సర్పంచమ్మా, సర్పంచమ్మా ఉన్నదా లేదా? ఏంది చెప్పు. నమస్తే. మా వాడలా కుక్క చచ్చిపోయి 2 రోజులు అవుతుంది. మా వాడంతా వాసన వస్తుంది. నల్ల నీళ్ళు రాక 3 రోజులే. స్నానం చేయమంటారా వద్దంటారా? సర్పంచ్ ఏం చెప్తాంది, వార్డు మెంబర్ ఏం చెప్తాంది? అసలే ఎండాకాలం, తాగుదామంటే నీళ్ళు లేవు. ఇగో సీనయ్య, ఇప్పుడే మనుషులు పంపించి కుక్కని తీపిస్తా. నువ్వు మాత్రం లొల్లి పెట్టకు. లొల్లి పెట్టుడు గాలచ్చబ్బా. గెలిచి నుండి మా వాడకు ఒక్కసారి నచ్చిందా? గెలవక ముందుకో అజ్జొత్తా ఇజ్జొత్తా అని వచ్చింది. ఇప్పుడు కొత్తగా అనిపించలేదు. ఏంది బాగా మాట్లాడతాను? నీ పెళ్ళ నా మీద పోటీ చేసి ఓడిపోయిందనా నీ మనసులో కోపం పెట్టుకున్నావు? నీ లెక్క ఓటుకు వెయ్యితే మేము కూడా గెలుతాము. తీరానా అవన్నీ ఇప్పుడు ఎందుకే? కుక్క పని నీళ్ళ పని నేను చెప్పిస్తాపా. యాగా ఎంత లొల్లి పెట్టుకుంటాడో పెట్టుకొని, ఇక్కడ భయపడేటోడు ఎవ్వలేడు. నా మీద కోపం బాగా పెట్టుకున్నాడు. పనిచే సాధ కాకపోతే రాజీనామా చెయ్యి. అడిగిన వాళ్ళందరూ ఇది కోపం కదా నువ్వు. అబ్బా, బరాబర్ రాజీనామా చేస్తా. దమ్ముంటే నీ పెళ్ళాన్ని ఇప్పుడు నా మీద పోటీ పడి గెలమని చూస్తా. ఆగు బిడ్డ సీనన్న, కోపానికి రాకు. వాళ్ళ తెలియదు. ఈ లొల్లి సలగుండా సర్పంచ్ అమ్మ, వార్డు మెంబర్ అమ్మా, రాదు. ఏందో చెప్పు. నేను చెప్పుడు కాదు, నా సంగతి ఏందో మీరే చెప్పండి. మా వాడకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? మేము అందరినీ ఆదుకుంటాము, మీ వాడకి అన్ని చేస్తాం అన్నారా? చెప్పినావురా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందే? నా పిల్లలు ఒలి పెట్టుకొని పోయి 6 నెలలు అవుతుంది. పోరి తీసుకురా పోరి. నీ పిల్లలు పెట్టుకోకపోతే వాళ్ళు ఏం చెప్తారా? నువ్వు ఆగేసి అన్నా, నీ పిల్ల ఓడేపాయే. గెలిచిన సర్పంచ్ని అడుగుతానే, ఆపద వస్తే ఏదో తీరుతా అన్నారు. ఇప్పుడు నాకు ఆపద వచ్చింది. నా పిల్ల వెళ్ళిపోయి 6 నెలలు అవుతుంది. తీసుకురమ్మంటానా? నేనేమంటే నా తప్పేం ఉండదు. సరేనే, రేపు తీసుకొద్దాపా. ఏంది రేపా? ఇప్పుడు తీసుకురావాలి. తీసుకొచ్చేదాకా నేను పోను. సూతన్నారులా ఈ తాగోతు భాగవతం ఈయన భాగవతం అద్దంటే నన్ను సర్పంచ్ని చేతిరి. ఇప్పుడేమో ఇచ్చేది మనం మొత్తం పోవట్టే. ఈయనేమో ఇంటి మీదకి వచ్చి లొలి ఎత్తాడు. ఓ మనిషి సప్పుడేమో మా అబ్బాయి నా కరీంనగర్లో బంగ్లా ఇస్తే నువ్వు తీసుకొచ్చి ఈ పల్లెటూరులో మారేసినావు. ఇప్పుడేమో వీళ్ళు పరిశాన్ చేస్తారు. నీ వల్ల నా ఇజ్జత్ మనం మొత్తం పోయింది. ఎందుకు పోయింది? పైసలు పెట్టి గెలిపించిన నేను ఈ ఊళ్ళే. నీ అయ్యేదేమన్నా వేయిందా, నీ అవ్వదేమన్నా వేయిందా? ఎకరం పొలం అమ్మినా నేను లాస్ అయినా. నిన్ను లాస్గా మనీ ఎవడన్నాడు? నిన్ను గెలిపేమని ఎవడన్నాడు? నా అవ్వజాలు నా ఏజాలు నీకు ఎందుకు? మరి ఏమనుకుంటారా నువ్వు? ఏంటిది నా మీద లొల్లి పెట్టుకొని చేత కాక గాయం తొప్పుతాను నువ్వు? నీకు సాత కదే, నేనే దొంగ, నువ్వే దొంగ. నా వాడ బాధలు నేను చెప్పుకోవడానికి వస్తే వీళ్ళు పెట్టుకుంటారు. ఇక నాదెప్పుడు తీరుతారు వీళ్ళు. నా పిల్లలు పెట్టుకుని నేనైతే వీళ్ళ పిల్లలతో వీళ్ళు పెట్టుకున్నాడు. వీళ్ళు నా పిల్లలు తీసుకొస్తారు. పెందాన్ని కంట్రోల్లో పెట్టరా? పెడతారు మస్తు పెడతారు.
అన్నా నమస్తే. కారాబార్ రమేష్ జరంత ఊళ్ళకి పోతుందా? ఇక బుగ్గలు ఎగిరిపోయినాయట, ఇక నల్లల బావి కాడ మోటార్ ఖరాబ్ అయిందట, అవన్నీ చూసేద్దా. సర్పంచ్ మేడం కూడా వస్తుంది, జర రా తొందర. ఎడున్నావా? ఇక్కడనే గ్రామ పంచాయతీ అన్ననే. రా 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 రండి అన్న వెళ్దాం. అట్లే ఇంకోటి మన 5వ వార్డులో కూడా లైట్ సీట్లో రావట్లేదు అన్న, అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాం. జర తొందరరా. రూపా రూపా ఏంది ఊళ్ళకి పోద్దాం పాయ. ఊళ్ళక నేను రాను. ప్రజలంతా ఏమనుకుంటారు? పోయేద్దాంపా, నువ్వు సర్పంచ్ కదా. ఏ ఒర్రకు, నేను రానంటే నీకు అర్థమవుతలేదా? అప్పుడు నీ దండం పెడితేనే రా. నేను రాను, బయట ఎండ మస్తు కొడుతుంది, నేను రాను పో. నీ దాయ షీ, నీకు అసలు చెప్తే కొంచెం కూడా అర్థం కాదు కదా. అప్పుడు నీ దాయ రూపా. సరే ఈ ఒక్కరోజు అత్త పన్నాడు. చిగ్గుమా లేదురా గాడిది, దాన్ని ఊకే బతులాడుతున్నావు ఊళ్ళో కొందా అని. పులాస్తున్నాడు దాని కడుపులా పిల్లి ఊకినావు కదరా. అవ్వా మా ఏం నువ్వు కూడా పిల్లే కదనే. చి గాడిది నడా పోయేస్తేనే అమ్మా. రానే పడితే క్షత్రియంది పడతాను మళ్ళా ముయ్యి. నువ్వు సర్పంచ్ కదా, అందుకే పడుతున్నా. ఎండ అవసరం లేదు, నేను మా పోతా నాడు. అయ్యో చెప్తే వినబడతలేదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దీన్ని బాగా అవుతుంది అనుకోరు. తీసాయి అదే సర్పంచ్ కదా, సర్పంచ్ కూడా పట్టిండు అనుకుంటారా? ఏవలేవో అనుకోరు. నువ్వు ఇట్లా అయితే నేను రానేరా అని చెప్తానా. ముయ్యి ముందుగా అయితే అది బంద్ చేస్తాను. ఏదో ఎండ కొడుతుంది అనుకుంటే నమస్తే మేడం. నమస్తే. నమస్తే అన్న. కెరిపట్టి వసూలు చేసిన వసూలు అవుతున్నాయి అన్న కొన్ని కొన్ని. అమ్మ సర్పంచ్ నమస్తే. నమస్తే. నువ్వు సర్పంచ్ అయిన సంది మంచిగా ఉంటుంది, ఊరు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి. సరే అమ్మ, నేను పోయేస్తా. పోయిరమ్మా. సరే నమస్తే. సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఊరంతా చల్లగా ఉన్నది. ఓకే నమస్తే మేడం. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచి బాగుంది. బాగున్నారు అందరూ? అయితే బాగున్నారు. మందులు సరఫరా చేస్తారా? చేస్తున్నాము. అవా గోళీలు మంచిగా ఇస్తుందా? అందరు తీసుకుంటారా? మెడిసిన్ కూడా బాగానే వాడుతున్నారు. కొత్త ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం LMP సర్వే అనేది ఒకటి చేస్తున్నాను. ఎవరైనా ఉంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకొని మేడం వాళ్ళకి ఇవ్వడం, ఈరోజు రిజిస్ట్రేషన్ చేపిద్దామని తిరుగుతున్నాను. ఓకే చేయండి, అందరికి అన్ని చూసుకోండి. సరేనా? ఓకే ఓకేనా అమ్మ, పోయేస్తా. చూసుకోండి మరి. ఓకే. ఉన్నారా సర్పంచ్ అమ్మ? వచ్చింది. అక్క మళ్ళీ వస్తాను. అక్క, మోరీలు మంచిగా తీస్తారా? తిత్తారు. నల్లది వస్తానే? పిల్లలు అయితే బడికి పోతారా? పోతారు. మంచిగా చదువుకుంటారా? చదువుకుంటారు. మీరు గెలిచిన కాడ నుంచి అన్ని పనులు మంచిగా అవుతాయి అక్క. పోయిరండి. ఇట్లాంటి సర్పంచ్ గెలిస్తే ఊరికి బాగుంటుంది. నేను సర్పంచ్ అయిన తర్వాత జనాలు ఇచ్చే మర్యాద మంచిగా అనిపిస్తుంది ఊళ్ళే. నేను అట్టిగా నిన్ను తిట్టినా, అత్తమ్మని తిట్టిన పోయినాక అత్తమ్మని మామయ్యను క్షమించమని అడుగుతా. అవునా? వస్తాయి కిరణ్ భాయ్. మంచిగా గిడ కూర్చున్నారే. మల్లన్నోళ్ళది భూమి అమ్ముతా అంటే చూద్దామని వచ్చినాం. అవునా? ఫస్ట్గా ఉంటాం. సరే అన్న, సర్పంచ్ను మీరు ఎటు పోతారు? నల్లబాయి కాడ మోటార్ ఖరాబ్ అయిందట, పోయి చూసేస్తాం. అవుగానన్నా, ఊళ్ళో అందరు ఏమనుకుంటారు? అంత మంచిదేనా? ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది మంచి పని చేస్తారు, మీకు మంచి పేరు వస్తుంది అక్క. ఇంకొక వాటర్ ట్యాంక్ కట్టి రక్క, ఇంకా మంచి పేరు వస్తుంది మీకు.
సరే అన్న మంచిది కట్టిస్తాం ఇక పోతాం మరి బాబు పోయేద్దాం. ఓ మనిషి పోరగాండ్రు ఊళ్ళకి వాయిరి ఇవ్వలేమంటారో ఏమో నువ్వన్న పోకపోతే వాళ్ళతోని. వాళ్ళే చిన్నపిల్లలా రారా? ఎక్కడికి పోతాను? ఇంటికి రాకపోతే ఇంకా రాకపోయి ఆనగొట్టబట్టే కోతులు ఉంచుతలేవు కాదు. అత్తమ్మ అత్తమ్మ చెప్పు. మేము ఇంతసేపు ఊళ్ళోకి పోయి వచ్చినాం. ఏమేలుగా పెట్టినావు? ఊళ్ళో అందరు తిట్టిరా మంచిగా? సర్పంచ్ పదవికి రాజీనామా చేయమని రాయండి. కాదత్తమ్మా, నేను ఊళ్ళోకి పోతే జనాలు మంచిగా మెచ్చుకున్నారు. నాకు మంచిగా అనిపించింది. దీనికి అంతటి కారణం నువ్వు మామయ్య ఇద్దరు. బాబు ఊరుకు సేవ చేస్తే మనకు పుణ్యం మంచి పేరు వస్తుంది. అందుకే అలా ఇంత కష్టపడి నేను గెలిపించాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదర్శ ఫిలిమ్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని గంట కొట్టు గట్టి కొట్టు గిట్ట దిబడదబడ